హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తి కోసం చక్రధర్ని షూట్ చేయబోయిన పల్లవి చక్రధర్ని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనాక్షి. నిజంగానే చక్రధర్ని పల్లవి షూట్ చేయబోయిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని అయితే ఇక వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ ఎక్కడైతే కిడ్నాప్ చేసిందో పల్లవి ఆ ప్లేస్కి అయితే వస్తుంది. ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా అవని అయితే మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా ఒక గదిలో వాళ్ళమ్మ బంధించి అలాగే పల్లవి వాళ్ళమ్మని హింసిస్తూ ఉంటుంది. అది చూసిన అవని అయితే షాక్ అయిపోతూ వెంటనే ఇక లోపలికైతే వచ్చేస్తుంది. అలా లోపలికి వచ్చిన అవనిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. షాక్ అయిపోతూ నువ్వెలా వచ్చావే అని అంటూ ఉంటే, నువ్వు అసలు ఆడదానివేనా? తల్లి లాంటి ఒక ఆడదాన్ని పట్టుకొని అలా హింసిస్తున్నావు? నువ్వింత దుర్మార్గురాలువని అస్సలు అనుకోలేదు. రోజు రోజుకి ఇంత రాక్షసులా ఎలా తయారవుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఇక అవని అయితే. అప్పుడే ఇక పల్లవి అయితే, ఏంటి మాట్లాడుతున్నావు? ఎప్పుడెప్పుడు నిన్ను పైకి పంపిద్దామా అని ఎదురు చూశాను, కానీ ఇంతకీ నువ్వు పైకి పోకుండా నాకు చుక్కలు చూపిస్తున్నావు. ఈరోజు నీ చావుని వెతుక్కుంటూ నువ్వే భలేగా వచ్చావు అని అంటూ ఉంటుంది పల్లవి. ఇక పల్లవి అలా అనేసరికి అప్పుడే కావని అయితే, నా చావుని నేను వెతుక్కుంటూ రాలేదు, నీకు బండారాన్ని బయట పెట్టడానికి వచ్చాను. ఈ రోజుతో నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అందరికీ తెలియబోతున్నాయి. నిన్ను అరెస్ట్ చేయించే తీరుతాను అని అంటూ ఉంటుంది అవని అయితే. నీకంత సీన్ లేదులే, నేను ఎప్పుడు తప్పులు చేసినా నువ్వెప్పుడు బయట పెట్టావు? నాకు వార్నింగ్ ఇవ్వడం తప్ప నీ అతి మంచితనమే ఇంత దూరం తీసుకొచ్చింది. ఆ మంచితనమే నిన్నిప్పుడు పైకి కూడా పంపిస్తుంది అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక మీనాక్షి అయితే, అమ్మా ఎందుకు వచ్చావమ్మా? ఈ రాక్షసి నిన్ను చంపేస్తుంది, వెళ్ళిపోమ్మా ఇక్కడి నుంచి, వెళ్ళిపో అని అంటూ ఉంటుంది మీనాక్షి. లేదమ్మా, ఈరోజు నిన్ను ఇక్కడి నుంచి తీసుకునే వెళ్తాను, ఎవరు అడ్డొచ్చినా సరే అని అంటూ కట్లు విప్పబోతూ ఉంటే, రేయ్ ఏంట్రా అలా చూస్తున్నారు? ఒకటి వచ్చి దాన్ని కట్లిప్పి తీసుకువెళ్ళిపోతుంటే మీరు అలా కళ్ళప్పగిచ్చి చూస్తారేంటి? మీకెందుకురా నేను జీతాలు ఇచ్చింది అని అడుగుతూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారే అప్పుడే రౌడీలు అయితే అవనిని పట్టుకుంటారు. అప్పుడే ఇక అవని అయితే రౌడీలని ఇక వెనక్కి తోసేస్తుంది. రౌడీలను వెనక్కి తోసేసి అక్కడే ఉన్న కర్రతో రౌడీలను చితకబాతుంది. అది చూసిన పల్లవి షాక్ అయిపోతూ, నీకెంత ధైర్యమే? నేను పెట్టిన రౌడీలు కొట్టి మీ అమ్మని తీసుకువెళ్తావా? నీకు నేను ఆ ఛాన్స్ ఇవ్వను అని అంటూ రివాల్వర్ తీసి గురిపెడుతుంది అవనికి. ఇక రివాల్వర్ తీసి అవనికి గురిపెట్టడంతో మీనాక్షి అయితే, అమ్మ పల్లవి, నా కూతుర్ని ఏం చేయకమ్మా, నా కూతుర్ని ఏం చేయకు అని అంటూ ఉంటుంది మీనాక్షి. అప్పుడే ఇక పల్లవి అయితే, సరే నీ కూతుర్ని నేను వదిలేస్తాను, మా నాన్న రాసిన ఆస్తి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఆ మాట విని మీనాక్షి, మీ నాన్న నాకు ఎటువంటి ఆస్తి రాయలేదమ్మా, అసలు ఆ ఆస్తి పత్రాల గురించి నాకేమీ తెలీదు అని చెప్తూ ఉంటుంది మీనాక్షి. మా డాడీ నాతో చెప్పారు, ఆ రోజు నువ్వు నాకు అన్యాయం జరిగిపోతుందని గొడవ చేస్తూ ఉంటే ఆస్తిని రాసి ఆ గొడవ చేయకుండా నిన్ను అక్కడి నుంచి పంపేశానని. ఇప్పుడు నువ్వు నా భర్త, నా పిల్లలకి తండ్రి చక్రధర్ అని నిరూపించడానికి నీ దగ్గర ఉన్న ఆస్తిపత్రాలే ఆధారం. అవి కూడా నా దగ్గరికి వచ్చేస్తే ఇక మీరు ఎప్పుడూ కూడా నా కన్న తండ్రి, ఈ అవని కన్న తండ్రి ఒక్కరేనని, నా డాడీయే మీ భర్త అని ఎవ్వరికి కూడా చెప్పలేరు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అమ్మా ఏంటమ్మా ఇది, ఆస్తిపత్రాలేంటి అని అడుగుతూ ఉంటుంది అవని. ఏమోనమ్మా, నాకు మీ నాన్న ఎటువంటి ఆస్తిని కూడా రాయలేదు, నేను ఎప్పుడూ కూడా అసలు ఆస్తి రాయమని గొడవ చేయలేదు అని అంటూ ఉంటుంది మీనాక్షి. కన్న కూతుర్ని చంపేస్తానని గన్ను గురిపెట్టినా సరే నీకు ఏమాత్రం కూడా ఇది లేదా అని అడుగుతూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక మీనాక్షి అయితే పల్లవి చంప పగలగొడుతుంది. నీకు చెప్పింది నేను వినిపించడం లేదా అని అంటూ ఉంటే, రే దీన్ని పట్టుకొనిరా, దీని కట్లు ఇది పూర్తిగా ఇప్పేసినట్టుంది, అందుకే తప్పించుకుంటుంది అని అంటూ ఉంటుంది పల్లవి. ఇంతలో అక్కడికి చక్రధర్ అయితే వస్తాడు. చక్రధర్ రావడంతో, డాడ్ మంచి టయానికి వచ్చారు, చూసారా మీరు రాశానన్న ఆస్తిని రాయలేదని, అసలు దాని గురించే తెలియదని ఈ మీనాక్షి ఎలా మాట్లాడుతుందో అని అంటూ ఉంటుంది పల్లవి.
అవును, మీనాక్షి చెప్పింది నిజమే పల్లవి. నేను వాళ్ళకి ఎటువంటి ఆస్తి రాయలేదు అని చక్రధర్ అయితే అంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు డాడ్? మరి ఆ రోజు నా చేత ఆస్తి రాయించుకుంది అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తన దగ్గరే ఉండిపోయాయని, ఆ డాక్యుమెంట్స్ బయటపడితే నేనే తన భర్తనని నిరూపించేస్తుందని నాతో చెప్పారు కదా అని అంటూ ఉంటే, నీతో చెప్పింది అబద్ధమమ్మా. ఆ రోజు నువ్వు మళ్ళీ నేను తప్పు చేశానని అనుకుంటావని, ఆస్తి వాళ్ళ పేరు మీద ఉందని చెప్తే వాళ్ళని నువ్వు చంపేస్తావని నిన్ను అలా రెచ్చగొట్టాను. అంతే తప్ప నేను మీనాక్షి పేరు మీద కానీ అవని పేరు మీద కానీ ఏ ఆస్తి రాయలేదు అని అంటూ ఉంటాడు. చక్రధర్ అయితే వాళ్ళని వదిలేసేయి అని అనగానే, డాడ్ వాళ్ళని వదిలేయాలా? ఇప్పుడు ఆస్తి వాళ్ళ పేరు మీద లేదు అని తెలిసాక వాళ్ళని ఎందుకు నేను బ్రతికనిస్తాను డాడ్? ముఖ్యంగా ఈ అవని నా జీవితాన్ని నాశనం చేసింది. నేను కోరుకున్న లైఫ్ని నాకు లేకుండా చేసింది. ఇలాంటి అవనికి నేను బ్రతికే లేకుండా చేస్తాను అని అంటూ గన్ను గురిపెడుతుంది. అప్పుడే ఇక పల్లవిని పక్కకి నెట్టి, తను నా కూతుర్ని చెప్పే అధికారం నీకు లేదు అని అంటూ సడన్గా షాకిస్తాడు చక్రధర్. ఏం మాట్లాడుతున్నారు డాడ్? ఇప్పుడు మీకు కూతురని గుర్తుకొచ్చిందా అని అంటూ ఉంటుంది. ఇక పల్లవి అన్న మాటలకి కూతురని గుర్తుకొచ్చింది. కసాయి ఎవరో కూతురెవరో, కూతురి ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. మీనాక్షి మంచితనమే ఇన్ని రోజులు కూడా నన్ను ఇలా సమాజంలో గౌరవంగా బ్రతికేలా చేసింది. ఏ రోజు కూడా అసలు ఎప్పుడూ కూడా ఎవ్వరికి నా గురించి చెడుగా తను చెప్పలేదు. నాకు మంచి జరగాలని అనుకుంది. అలాగే అవని కూడా తను చనిపోతానని తెలిసినా కూడా నన్ను కాపాడి తను ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంది. కానీ నువ్వు నీ ప్రాణం కాపాడి నా ప్రాణం పోయినా పర్వాలేదని నువ్వనుకున్నావు అని అంటూ ఉంటాడు. చక్రధర్ అయితే, ఏంటి డాడ్ సడన్గా ఇలా మారిపోయావు నువ్వు? మారిపోవడమే కాదు, నా ఆస్తిలో మొత్తం సగభాగాన్ని వీళ్ళిద్దరికీ కూడా, భరత్కి కూడా రాస్తాను. నా పిల్లలకి రాసి అందరికీ కూడా మీనాక్షి భర్తని నేనే, అవని కన్నా తండ్రిని నేనే అని అందరి ముందు చెప్తాను అని అంటూ చక్రధర్ అయితే అంటాడు. ఆ మాట విని, నన్ను క్షమించు మీనాక్షి, నేను ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను. అందరికీ నేనే నీ భర్తనని చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు. అమ్మ అవని, కన్న బిడ్డనే చంపాలనుకున్న కసాయి వాడిని నన్ను క్షమించమ్మా. నీవేంటో నీ మంచితనం ఏంటో నేను తెలుసుకున్నాను అని చక్రధర్ అంటూ ఉంటాడు. నాన్న అని అనగానే, చాలమ్మా, నన్ను క్షమించానని నాన్న అని పిలిచావు, అదే చాలు అని అంటూ ఉంటాడు చక్రధర్. ఆపుతారా మీ సెంటిమెంట్ డ్రామా? ఏ ఆస్తి కోసమైతే ఇన్ని రోజులు వీళ్ళతో నేను ఫైట్ చేశానో అదే ఆస్తిని నువ్వు వీళ్ళకి పంచుతావా? అలాగే నీ భార్య స్థానాన్ని, నీ కూతురు స్థానాన్ని కూడా ఇస్తావా? ఈ అవనిని నేను అక్కగా అస్సలు కూడా ఊహించుకోలేను. ఈ అవనిని, మీనాక్షిని ఇప్పుడే చంపేస్తాను అని అంటూ గురి పెడుతూ ఉంటే అప్పుడే చక్రధర్ అడ్డొస్తాడు. డాడ్, మిమ్మల్ని కూడా చంపడానికి నేను వెనుకాడను. అసలు మిమ్మల్ని లేపేస్తే ఏ గొడవ ఉండదు కదా అని కన్న తండ్రినే చంపేస్తానంటుంది పల్లవి. అప్పుడే అది విని, నీకు బుద్ధి లేదా? కన్న తండ్రిని చంపుతానంటున్నావు అని అంటూ ఉంటే, నీకు అనవసరం, మా డాడ్ నా ఇష్టం, నాకు అన్యాయం చేసి నీకు ఆస్తి పంచుతాడా అని రివాల్వర్ గురిపెడుతుంది. అప్పుడే ఇక మీనాక్షి అడ్డుపడడంతో మీనాక్షికి బుల్లెట్ అయితే తగులుతుంది. అవని ఇక పల్లవి చేతిలో ఉన్న గన్నుని లాక్కునేసరికి అక్కడికి అభిరామ్ అయితే పోలీసులతో వస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.